ఇవాళ చివరి రోజు మహానాడులో భాగంగా కడపలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. 5 లక్షల మందితో భారీ సభ జరిపి జగన్ సొంత జిల్లాలో టీడీపీ సైన్యం సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నారు. ఇవాళ మహానాడు వేదిక వద్దే ఈ సభ జరగనుంది. కడప సహా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని 50 నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేస్తున్నారు. ఒక్క ఉమ్మడి కడప జిల్లా నుంచే 2.10 లక్షల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. కడప, కమలాపురం, రాయచోటి నియోజకవర్గాల నుంచి 40,000 చొప్పున, మైదుకూరు 30,000, రాజంపేట, బద్వేలు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందల, రైల్వే కోడూరు నుంచి 20,000 మంది చొప్పున తరలించాలని నిర్ణయించారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాలు మొత్తం 5,000 వాహనాలను ఇందుకు వినియోగించనున్నారు. మంత్రులు అనిత, నారాయణ, రాంప్రసాద్ రెడ్డి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జనలా కదులుతుంటే దారుల నిండా నలిగిన నేలకొచ్చ నవ్వుల దండ పౌరుషాల నేలలోన పసుపు దమ్ము చూపించగా ఇక నిన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవిలో 2 ఏళ్లు కొనసాగుతారు. నిన్న మహానాడు వేదికపై జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ఫలితాన్ని ఎన్నికల కమిటీ చైర్మన్ వర్ల రామయ్య ప్రకటించారు. చంద్రబాబు నామినేషన్ను 21 మంది ప్రతిపాదించారు. వీరిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలిట్ బ్యూరో సభ్యులు, కార్యకర్తలు ఉన్నారు. అనంతరం చంద్రబాబుతో వర్ల రామయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. 1995లో చంద్రబాబు మొదటిసారి పార్టీ పగ్గాలు చేపట్టారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రైట్, ఇక కడపలో నిర్వహించే భారీ బహిరంగ సభకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, యామిని ఈరోజు టీడీపీ మహానాడుకు సంబంధించి కడపలో జరిగే మహానాడుకు సంబంధించి ఈ రోజు భారీ బహిరంగ సభ ఉంది. 3వ రోజు భారీ బహిరంగ సభ మాత్రం ఉదయం మాత్రం వేరే కార్యక్రమాలు ఏమీ లేవు. ప్రస్తుతం ప్రాంగణంలోనే చంద్రబాబు, లోకేష్ ప్రాంగణంలోనే బస్సు జరుగుతుంది. గత 3 రోజులుగా ఈరోజు ఉదయం 9-10 మధ్య ఒకసారి విగ్రహాన్ని, ఎన్టీఆర్ విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. ఆ ఒక కార్యక్రమం ఉంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు బహిరంగ సభ ఉంది. ఈ బహిరంగ సభకు సంబంధించి ఇప్పటికీ ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. మంత్రులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు బహిరంగ సభా వేదిక సంబంధించి. అలాగే ఇంకా తీసుకుంటే కదా మొత్తం 5 లక్షల మందితో ఈ రోజు బహిరంగ సభను ఏర్పాటు చేశారు. 5 లక్షల మంది దాదాపు గ్యాదర్ చేయాలని గట్టిగా పట్టుదలగా ఉన్నారు. ఎందుకంటే మాజీ సీఎం జగన్ రెడ్డి జిల్లాలో పసుపుదల మొత్తం ఏంటి అనేది నిరూపించుకోవాలనేది చాలా ప్రిస్టేజ్ గా తీసుకున్నారు టీడీపీ నేతలు. కాకపోతే రాయలసీమ 4 జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో 5 జిల్లాల నుంచి కూడా సుమారు 50 నియోజకవర్గాల నుంచి భారీ స్థాయిలో ప్రతి నియోజకవర్గానికి టార్గెట్ ఇచ్చారు. తప్పకుండా టీడీపీ కార్యకర్తలు అందులో టార్గెటే కాదు, వాళ్ళు కూడా నేను గత 2 రోజులుగా చూస్తున్నాం మనం స్వచ్ఛందంగా కూడా టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా భారీగా తరలి వస్తున్నారు. 20,000కు మామూలుగా ప్రతినిధులు సమావేశించుకుంటే అంత మించి వచ్చి రావడం జరిగింది గత 2 రోజులుగా. దీన్ని బట్టి చూస్తే బహిరంగ సభ చాలా సక్సెస్ అయ్యే విధంగా ఉంది. ఎందుకంటే అనుకున్న రీతిలో 5 లక్షల టార్గెట్ పెట్టుకున్న టీడీపీ నేతలు టార్గెట్ నుంచి కూడా చేసే విధంగా ఉన్నారు. ఇక్కడ ఈ ఉమ్మడి కడప జిల్లా నుంచి కూడా భారీ స్థాయిలో ఇప్పటికే ఏర్పాట్లు అన్ని చేశారు. తరలించేందుకు బస్సులు కానీ, ప్రైవేటు వాహనాలు కానీ. కాకపోతే ఉమ్మడి కడప జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా తప్పకుండా ప్రతి కార్యకర్త రావాలని చెప్పి టీడీపీ నేతలు టార్గెట్ పెట్టుకున్నారు. ఈ ఉమ్మడి కడప జిల్లానే కాకుండా రాయలసీమ వ్యాప్తంగా ప్లస్ ఒంగోలు, నెల్లూరు కూడా ఆ 2 జిల్లాల నుంచి కూడా ఇవన్నీ పక్కాగా టార్గెట్ చేసి ప్రతి కార్యకర్తను పిలిచాలని చెప్పి టీడీపీ నేతలు చెప్పడంతో అధిష్టానం. సో టీడీపీ నేతలు ఆ విధంగా కూడా ముందుకెళ్తున్నారు. ఈ మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు కూడా భారీ స్థాయిలో ఇప్పటి నుంచి కూడా ఇంకా స్టార్ట్ అయింది జనాలు రావడం ఇప్పటికే లోకల్ గా. ఎందుకంటే నిన్న మొన్న 2 రోజులు వచ్చిన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన కార్యకర్తలు అందరూ కూడా కడప నగరంలో ఉన్నారు. సో ఇప్పటి నుంచి కూడా వాళ్ళు మనం ఇప్పుడు మహానాడు ప్రాంగణంలో ఉన్నాము. ఇప్పటి నుంచి కూడా వాళ్ళు ఇప్పుడే మహానాడు ప్రాంగణానికి వస్తున్నారు. కాబట్టి ఈ రోజు 2 నుంచి 5 వరకు భారీ స్థాయిలో బహిరంగ సభ విజయవంతం కానుంది. యామిని, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.